హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ది మై షో. తమ్ముళ్ళు అందరూ చూసారు కదా, ట్రైలర్ హిట్ సినిమా ఫట్టు. మనం గమనిస్తే రీసెంట్ టైమ్స్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ మూవీ చూసేసరికి అందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఆ టాపిక్ మీద ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. చేసుకుంటారని అనుకుంటాను. థ్యాంక్ యూ. ఒకప్పటి కాలంలో సినిమా రిలీజ్ అయిందంటే దానికి ట్రైలర్స్ కానీ ఏమి ఉండేవి కాదు. డైరెక్ట్గా ఒక పోస్టర్ ఏదో రిలీజ్ చేసేవారు. మన పాతకాలంలో సినిమా అనేది రిలీజ్ అయ్యేది. అందువల్ల సినిమా ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా ఒక అంచనాకైతే వచ్చేవారు కాదు. సినిమా చూసాకే ఒక అంచనాకైతే వచ్చేవారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో మొత్తం అంతా మారిపోయింది. ట్రైలర్లు, గ్లిమ్స్, టీజర్లు అని చెప్పి రకరకాలుగా వదిలి పారేస్తున్నారు. ఇలా రకరకాలుగా సినిమాని ప్రమోట్ చేసుకుంటూ సినిమాకి తెచ్చే హైప్ అనేది మళ్ళీ తిరిగి సినిమాని నాశనం చేస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ టైమ్స్లో మనం చూసిన ఏ సినిమా ట్రైలర్ అయినా సరే వావ్ అనేలా ఉంటుంది. ఆ ట్రైలర్ని చూసి మనమైతే ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమా మీద పెట్టుకోవడం జరుగుతుంది. బట్ అదే సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో చూసాక ఇదేనా మనం చూసిన ట్రైలర్ తాలూకు సినిమా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? అయితే ఈ వీడియో డెఫినెట్ గా మీకు కనెక్ట్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఏ మూవీ ట్రైలర్ అయినా చూసాక మనకు ఒక ఫిక్స్డ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చేస్తాయి. సినిమా ఎలా ఉండబోతుంది, సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి, లేదంటే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా చూపించారు. ఇలా మనమే ట్రైలర్ని చూసి ఒక అంచనాకైతే వచ్చేస్తాము. కానీ థియేటర్కి వెళ్ళి చూసాక ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కూడా ఫుల్గా క్రాస్ అయితే అవుతున్నాయి. దీనికి కారణం వచ్చేసి ఒక ట్రైలర్ అనేది మనల్ని హై మూమెంట్స్తో మాయ చేస్తుంది. కానీ సినిమాలో కంటెంట్ అనేది చాలా వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ట్రైలర్ అనేది మూవీకి ఒక ప్రమోషనల్ టూల్ మాత్రమే తప్ప అసలు కథ కాదు అని మనం క్లియర్గా తెలుసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి డైరెక్టర్స్ వర్సెస్ మార్కెటింగ్ టీమ్స్. ఒక ట్రైలర్ మేకింగ్ మొత్తం మార్కెటింగ్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఉంటుంది. ట్రైలర్ చూపించే వాళ్ళని థియేటర్లకి రప్పించాలని. అందుకే ఆ సినిమాలో ఉన్న హై మూమెంట్స్ అన్నిటినీ డైలాగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఒక సెపరేట్ బీజిఎంతో ప్యాక్ చేసి ట్రైలర్ని తయారు చేస్తారు. ఆ తయారు చేసిన ట్రైలర్నే మళ్ళీ మనకు తిరిగి చూపిస్తారు. కానీ సినిమా చూస్తే ఆ ట్రైలర్లో చూపించిన ఏ ఒక్క సీన్ కూడా ఆ మూమెంట్స్ని ఇవ్వదు. ఒక్క సీన్ కూడా క్లిక్ అవ్వదు. సినిమాలు చూసే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. ఒక్కొక్కరికి ఫీలింగ్స్ మిస్ అయ్యనే ఫీలింగ్ కలవచ్చు, ఇంకొకరికి ఎమోషన్స్ సరిగా వర్కౌట్ అవ్వలేదు అనిపించవచ్చు, మరికొందరికి స్క్రీన్ ప్లే బాగోలేదు అనిపించవచ్చు, ఇంకొందరికి అయితే డైరెక్షనే బాగోలేదు అనిపించవచ్చు. అందుకే ట్రైలర్ అనేది తక్కువ సమయంలో కట్ చేస్తారు. బట్ మూవీ అనేది అలా ఉండదు. 2 hours 30 minutes వరకు ఉంటుంది ఎవ్రీ మూవీ కూడా. 10 minutes అటైన్ అవ్వచ్చు, ఇటైన్ అవ్వచ్చు. బట్ ఆ టోటల్ రన్ టైంని ట్రైలర్లో ఎంగేజ్ చేసినట్టుగా మూవీలో చేయడం అంటే చాలా కష్టం. థర్డ్ వన్ వచ్చేసి ఎడిటింగ్ ట్రిక్స్ ఇన్ ట్రైలర్. ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ కట్ చేయడానికి ప్రొఫెషనల్ ఎడిటింగ్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళు 2 నిమిషాల్లో సినిమా మొత్తాన్ని ఎమోషనల్ గా కట్ అయితే చేస్తారు. కానీ సినిమా మొత్తం అదే ఫేజ్ లో నడవదు కదా. ట్రైలర్ లో ఒక ఫైట్ సీన్ ని 10 seconds చూపిస్తే అదే థియేటర్ లో సినిమాలో ఒక 5-6 minutes వరకు ఉంటుంది. ట్రైలర్ లో ఎంగేజ్ చేసినట్టు ఆ ఫైట్ సీన్ అనేది థియేటర్ లో ఎంగేజ్ చేయదు. ట్రైలర్ లో వీళ్ళు ఇచ్చిన హైప్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బట్ థియేటర్ లో అది అంతలా వర్కౌట్ అవ్వదు. ఫోర్త్ వన్ వచ్చేసి సోషల్ మీడియా హైప్ ట్రాప్. ఏదైనా మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ అవగానే సోషల్ మీడియాలో తెగ అలచల్ చేసేస్తారు. బ్లాక్ బస్టర్ ట్రైలర్, ఇండస్ట్రీ హిట్ ట్రేజర్, ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ అయితే వచ్చేస్తాయి. యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటారు. ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉందంటారు. చాలా మంది ముఖ్యంగా ట్రైలర్లో ఉన్న మ్యూజిక్నే వాళ్ళు చేసే రీల్స్లో వాడేస్తారు. ఈ హైప్ వల్ల సినిమా మీద చాలా మంది అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్తారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక హైప్ అంతా ఒక్కసారిగా తుస్సుమనిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్ ట్రైలర్ విజువల్ గా చాలా బాగుంటది. బట్ సినిమాలో ఎమోషన్ అనేది అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ లో గ్రాఫిక్స్ అయితే మొదట్లో బాగలేదన్న, తర్వాత మళ్ళీ ఇంకో ట్రైలర్ వదిలేరు, అందులో బాగున్నాయని అందరూ ఒక ఒపీనియన్కి వచ్చాం. బట్ థియేటర్ లో చూసాక అందరూ తిట్టుకున్నారు. రామాయణాన్ని తీసిన ఆ డైరెక్ట్ ని, ప్రొడ్యూసర్ ని అందరూ కూడా తిట్టుకున్నారు. అంత చండాలమైన గ్రాఫిక్స్ ఇచ్చారు. అలాగే దేవరకొండ గారి లైగర్ మూవీ చాలా భారీ హై ఎక్స్పెక్టేషన్స్ తో తీశారు. ఎప్పుడూ లేనంతగా విజయ్ గారు తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ చేసుకుని మరి వచ్చారు. సినిమాని ఆయన చాలా బలంగా నమ్మారు ఆయన సినిమాని. బట్ ఏమైంది, స్టోరీ అనేది తప్పుదోవ పట్టింది అక్కడ. అందువల్ల సినిమా ఫలితమే మారిపోయింది పూర్తిగా. అండ్ రీసెంట్ గా వచ్చిన నితిన్ గారి తమ్ముడు మూవీ అవనివ్వండి, ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా కట్ చేశారు. ఈసారి నితిన్ గారికి పక్క హిట్ వస్తుంది అనుకున్నాం. బట్ కంప్లీట్లీ స్టోరీ మారిపోయింది సినిమాలో. ఒక్కరికి కూడా సినిమా నచ్చలేదు. అండ్ రీసెంట్గా కట్ చేసిన హరిహర వీరమల్లు ట్రైలర్ అవ్వనివ్వండి, ట్రైలర్ చూసి ఇన్ని హై మూమెంట్స్ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా బ్లాక్ బాస్టర్ మూవీ పడుతుంది అనుకున్నారు. బట్ ట్రైలర్లో ఇచ్చిన ఒక్క హై మూమెంట్ కూడా థియేటర్లో వర్కౌట్ అవ్వలేదు. అండ్ లేటెస్ట్గా వచ్చిన కింగ్డమ్
ట్రైలర్ని ఎంత అయిపించిందంటే మూవీకి మామూలు అయిపోలేదు. ఏదేదో అయిపోతుంది, అనిరుద్ధ్ మ్యూజియంతో యాక్షన్ ఎపిసోడ్ దంచేస్తాయి అనుకున్నారు అందరూ. బట్ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక్క ఐ మూమెంట్ కూడా థియేటర్లో ఏది సరిగా వర్కౌట్ అవ్వలేదు. అందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు. కింగ్డమ్ మూవీ మొత్తం డిసప్పాయింట్ చేసేసింది. అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక ట్రైలర్ ఇచ్చే హై మూమెంట్స్ సినిమాలో లేకపోతే సినిమా ఫలితం మారిపోతుంది. ఒక సినిమాలో ఉన్న హై మూమెంట్స్ అన్ని తీసుకొచ్చి ట్రైలర్లో పెట్టి మీరు ట్రైలర్ని ఎంత హైలైట్గా చూపించినా సినిమా అనేది ట్రైలర్ని మించి ఉండాలి. అప్పుడే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్తో వస్తారు ప్రతి ఒక్కరు కూడా. అది రీచ్ అవ్వట్లేదు థియేటర్కి వెళ్ళేసరికి. అందువల్ల సినిమా ఫలితాలన్నీ ఇలా తారుమారు అవుతున్నాయని నా ఒపీనియన్ మాత్రమే. అంటే దీనికి ఏం చేయాలి అని అడిగితే నా దగ్గర సమాధానం అయితే లేదు. కానీ ట్రైలర్ని మించి సినిమా ఉండాలి. మీరు ఏదైతే ఆడియన్స్కి ముందుగా చూపిస్తున్నారో దాన్ని మించి సినిమా ఉండాలి. దాన్ని మించి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఎంగేజ్ అవ్వాలి థియేటర్లో. మీకేమనిపిస్తుంది? ఈ ట్రైలర్ ఇట్టు సినిమా పట్టు అనే టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్లో చెప్పండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.